బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్డీఎస్సీ నివేదికపై మాట్లాడే తీరును ఖండిస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తుమ్మిడిహెట్టి వద్ద తామే ప్రాజెక్టు పనులు మొదలుపెట్టామని, కాంగ్రెస్కు పేరు వస్తుందనే రీడిజైన్ చేసి 1,50,000 కోట్లకు పెంచారని మంత్రి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం బీఆర్ఎస్ నేతల జేబుల నుంచి కట్టలేదని, తెలంగాణ ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి కట్టారని పేర్కొన్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టులో ఉన్న విషయాలను రాష్ట్ర ప్రజలు గుర్తించారని మంత్రి కోరారు. మేడిగడ్డనే కాదు, సుందిళ్ల, అన్నారం కూడా ప్రమాదంలో ఉందని ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందన్నారు. 1,00,000 కోట్లు దోపిడీ చేసిన వాళ్లకు ఎలాంటి శిక్ష వేయాలో ఆలోచించాలన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారమే తాము ముందుకు వెళతామన్న మంత్రి ఉత్తమ్ 1-2 రోజుల్లో సమీక్ష చేస్తామని స్పష్టం చేశారు. అసలు టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడే తీరు తీవ్రంగా ఖండిస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా మొదలుపెట్టినరు? అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 38,000 కోట్లతో తుమ్మడి ఎట్టి దగ్గర ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు తుమ్మడి దగ్గర శంకుస్థాపన చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టి 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకి ఆయకట్టు వచ్చే విధంగా ఒక గొప్ప ప్రాజెక్టు వాళ్ళు పనులు మొదలు పెడితే, వీళ్ళు కేవలం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ గత ప్రభుత్వాలకి పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టు రీఇంజనీరింగ్, రీడిజైన్ చేసి ఆ 38,000 కోట్లని ముందు 80,000 కోట్లకు పెంచి ఇప్పుడు అది 1,00,000 కోట్లు దాటింది. అది పూర్తయ్యే వరకు 1,50,000 కోట్లు అవుతుంది. ఇది ఎవరో వాళ్ళు జేబు నుంచి ఖర్చు పెడుతున్న సొమ్ము కాదమ్మా. ఈ తెలంగాణ ప్రజలందరినీ తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల హై కాస్ట్ లోన్ వాళ్ళ హయాంలోనే డిజైన్ చేసిండ్రు, వాళ్ళ హయాంలో నిర్మాణం జరిగింది. అది వాళ్ళ హయాంలోనే కూలిపోయిన విషయం కూడా మీరు గమనించాలి. ఇది దాంట్లో వేరే ఎవరి పాత్ర లేదు.